నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విషయం గురించి చాలా సున్నితమైన విషయం అని కూడా చాలామంది అనడం జరుగుతూ ఉంది. కానీ నేనైతే బరాబర్ ఈరోజు చెప్పదలుచుకున్న, జనాలకు కావచ్చు, మేధావులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, కొంతమంది అపర మేధావులకు కావచ్చు. విషయం ఏంటంటే బర్రెలక్క అలియాస్ శిరీష గారు. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి ఏ విషయంలో అయినా అండి, మొదటిసారి మీకు ముందే ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సాటి ఆడపిల్లగా ఆమెపై ఎలాంటి ఫీలింగ్ కానీ ఎలాంటి శత్రుత్వం కానీ ఏది నాకు లేదు. బట్ నాకు కొన్ని విషయాలు అనిపించడమే కాకుండా నా విషయం పక్కన పెడితే కొంతమంది వాళ్ళ ఆలోచనలు చెప్పడం జరిగింది. నేను కొంతమంది వాళ్ళ వ్యూస్ తీసుకోవడం జరిగింది. కొంతమంది అంటే వాళ్ళేమో చిన్న సన్న ఏం కాదు, కొంతమంది ప్రముఖమైనటువంటి నిరుద్యోగ పోరులో కొనసాగినటువంటి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గద్దెనెక్కడానికి, అధికారంలోకి రావడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి నిరుద్యోగులు, దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోయికొచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అమానుషాలు, అన్యాయాలను, విద్యార్థులకు కలిగినటువంటి గోసను పల్లె పల్లెకు పోయి తిరిగి నడుం గట్టుకొని తిండి తిప్పలు లేకుండా ప్రతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే గెలవడానికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా కష్టం చేసిర్రు. ఏ విధంగానైనా కావచ్చు, అది పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు. కొంతమంది అయితే ప్రత్యక్షంగా రోడ్లపైకి వచ్చిర్రు. అక్కడ ప్రతిపక్షాలు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ అనుచరులు కావచ్చు, హరీష్ రావు గారి అనుచరులు కావచ్చు, కేటీఆర్ గారి అనుచరులు కావచ్చు, ఎన్నో బెదిరింపులకు బెదరకుండా అదరకుండా కుటుంబాలను వేసుకొని కూడా కోట్ల చుట్టూ తిరిగి కూడా వాళ్ళు అన్నిటికీ ఎదుర్కొని ఉద్యమాలు చేసినటువంటి అపర మేధావులైనటువంటి మన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, నిరుద్యోగులు ఎవరైనా అండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేయడం చేతగాకనో కాదు, నామినేషన్స్ వేయడం చేతగాకనో కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ 30 లక్షల మందిలో కనీసం నేను చెప్పగలుగుతా, వారికి సమాజం పైన అవగాహన ఉంది, రాజకీయాలపైన ఇంతో అంతో అవేర్నెస్ ఉంది, ప్రజా సమస్యలపైన పట్టు ఉంది. ఎవరు ఏ విధంగా సెక్షన్లపైన, రాజ్యాంగం పైన, హక్కులపైన ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి ఎందుకు నామినేషన్స్ వేయలేదనుకుంటున్నారు మీరు? ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందో అలా చీలిపోతే ఏ ప్రభుత్వం కూడా మెజారిటీ రాకపోతే అప్పుడు మళ్ళీ కేసీఆర్కే ఇండైరెక్ట్గా లాభం జరిగి ఆయనే గద్దెనెక్కితే మళ్ళీ మన బతుకులు అబాసు పాలైతాయి అని చెప్పి అందరూ పోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తిండి తిప్పలు లేకుండా తిరగడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా నోటిఫికేషన్లు ఈరోజు ఇవ్వాలని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కూడా విద్యార్థుల కష్టాన్ని గుర్తించి ఈరోజు నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తూ ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, చాలా సిగ్గుగా ఉందండి. బర్రెలక్కని అలియాస్ శిరీష గారిని యూట్యూబర్స్ కావచ్చు, ప్రముఖమైనటువంటి మేధావులు కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్, ప్రముఖమైనటువంటి మేధావులు, అధ్యాపకులు ఇంకా చాలామంది వచ్చి ఆమెను హైప్ చేసి వీడియోలు చేసి మొత్తం ఆమెకు ఒక ఫేమ్నిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆమెకు వచ్చి ఈరోజు ఆమె విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంది. నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, మీ అందరిని ఒక్కటే అడగదలుచుకుంటున్నా, ఆమె నిజంగా నిరుద్యోగురాలా? నిజమైన నిరుద్యోగురాలేనా? ఇది ఎందుకు నేను అడుగుతున్నా అంటే, అది బర్రెలక్క గారు కావచ్చు, శిరీష ఆమె కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కావచ్చు, సో అండ్ సో ఎవరైనా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎంపీ సీటుకు కానీ పోటీ చేస్తామనంటే దానికి ఎవరు అతీతులు గారు, ఎవరు విమర్శించే వాళ్ళు కాదు. దానికి మేము అంటే మీరు నన్నొక్కదాన్నే తీసుకోకండి. నా వెనకాల నేను చెప్పడానికి కారణమైనటువంటి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎవరికి సంబంధం ఉండదు. ఆమె ఇండివిజువాలిటీ, ఆమె ఇండిపెండెంట్గా వేసిందని చెప్తా ఉంటాం. కానీ
ఆమె పదే పదే వాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈరోజు నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతుంది. నిరుద్యోగుల తరపున నేను నిలబడతా ఉన్నా, నిరుద్యోగుల తరపున నేను అసెంబ్లీకి వెళ్తా ఉన్నా అని అప్పుడు చెప్పింది. నిరుద్యోగుల తరపున నేను ఇప్పుడు పార్లమెంటుకి వెళ్ళాలనుకుంటున్నా అని కూడా ఆమె ఒక వీడియో క్లిప్ను విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగుల తరపున ఆమె నిజమైన నిరుద్యోగురాలేనా అని ఎవరిని అడుగుతున్నా అంటే ప్రముఖమైనటువంటి పిలిచి ఇంటర్వ్యూలు చేసేటువంటి యూట్యూబర్స్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లు నడిపించేటువంటి మేధావులు కావచ్చు, ఐఏఎస్ల లెవెల్లో ఉన్నటువంటి అపర మేధావులు కావచ్చు, వారిని ఎంతో గౌరవిస్తాం మేము. వాళ్ళందరూ కూడా పోయి నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉందా ఆమె, నిజంగా నిరుద్యోగురాలేనా ఇది తెలవకుండా పోయిరా సార్ మీరు వెళ్ళి ఆమెను ఫేమస్ చేసి మెడలో ఒక దండ వేసి కేవలం మీ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, మీకు లైకులు కొట్టుకోవడానికి, మీరు యూట్యూబ్ విధంగా ఫేమ్ అవ్వడానికి, మీ ఛానల్ని ముందుకు తీసుకుపోవడానికి మాత్రమే అది జరిగిందా, లేకపోతే నిజంగా నిరుద్యోగుల పక్షాన ఉన్నారా? ఎట్లా పోయి సార్ ఆమె దగ్గరికి? ఈరోజు కడుపు రగిలిపోతా ఉంది ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటే. ఈరోజు 20 లక్షలు వచ్చినాయి సార్ ఆమెకు కారులో తిరుగుతుంది. నేను ఈ మాట ఎట్లా అనాలో కూడా నాకు అర్థమవుతలే. ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అటుపోతే అశోక్ నగర్ కావచ్చు, సెంట్రల్ లైబ్రరీలలో కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, అన్నపూర్ణ భోజనం 5 రూపాయలకు తిని, నవరాత్రి ఉత్సవాలలో పులిహోరలు తిని, వినాయకుడి ఉత్సవాలలో ప్రసాదాలు తిని 24 గంటలు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే ఉద్యోగాలు లేవని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడి ఉద్యమాలు చేసి, పరీక్షలు రాసి, కంటెంట్ ఉండి, సబ్జెక్టు పరంగా పట్టు ఉండి, ఎగ్జామ్స్ రాసి వాళ్లకు అర్హత ఉన్నా కూడా ఉద్యోగం రాని వాళ్ళని నిరుద్యోగులు అంటారు. అంతేగాని ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అందులో ఎన్ని మార్కులు వచ్చినా ఉద్యోగం రాలే కాబట్టి నేను నిరుద్యోగినే అని అంటే మాత్రం దానికి ఇంకా అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దీనికి సమాధానం తెలిసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆమె కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిందని అంటున్నారు. ఆమెకు వచ్చిన మార్క్స్ బయట పెట్టండి సార్, ఇది సవాల్ చేస్తున్నాం మేము. ఆమెకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బయట పెట్టండి. ఎట్లా నిరుద్యోగురాలు అయితే సార్ ఆమె? ఇక్కడ పీజీలు, గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీలు చేసి రోడ్ల మీద పడి కొట్టుకుంటే ఏ నిరుద్యోగి ఈరోజు లబ్ధి పొందలేదు. ఆమె మాత్రమే లబ్ధి పొందింది. సరే పొందింది అని అనుకుందాం. నిరుద్యోగులు అనగానే పాపం అని చెప్పి వాళ్ళ గోస చూసి రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్నటువంటి విద్యార్థులను చూసి ఎంతో మంది సాయం చేసిర్రు. మరి ఆమెకు వచ్చినటువంటి ఆ డబ్బులు ఎందుకు ఆమె నిజమైన నిరుద్యోగురాలైతే నిరుద్యోగులకు పంచాలి, నిరుద్యోగుల కష్టాలను వినాలి. ఒక్కటే అడుగుతా ఉన్నా, గ్రూప్ 1 2 సార్లు రద్దయినప్పుడు, కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు, టీఎస్పీఎస్సీ బోర్డు ముట్టడికి వెళ్ళినప్పుడు, గ్రూప్ 2 వాయిదా వేయమని అడిగినప్పుడు, గ్రూప్ 4లో ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు, ఇన్ని విషయాలల్లా ఎక్కడైనా ఈరోజు నిరుద్యోగుల తరపున ప్రతినిధిని అని చెప్పుకుంటున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఏ ఒక్క రోజైనా స్పందించడం జరిగిందా? ఏ ఒక్క రోజైనా విద్యార్థుల సమస్యల పట్ల మాట్లాడడం జరిగిందా? ఏ సమస్య పైన అయినా రోడ్డు మీదకి వచ్చి పోరాడడం జరిగిందా? సరే, పోరాడడం అంటే రోడ్డు మీదకే రావాలనా అని మీరు అనొచ్చు. కనీసం ఆమెకున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానైనా ఒక వీడియో అయినా రిలీజ్ చేయడం జరిగిందా? ఇది మీకు ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా మేధావులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆమె విషయంలో ఎందుకు మూర్ఖులవుతున్నారు? మీరు ఎట్లా మూర్ఖులవుతున్నారో పోటీ చేసుకోవచ్చు. ఎవరికైనా రాజ్యాంగం ఆ హక్కును కల్పించింది. దానికి ఎవరు అతిథులు గారు? మేము కూడా కాదు. కానీ నిరుద్యోగుల తరపున అనేది ఏదైతే ఉందో అది కాదు. 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధిగా నిరుద్యోగుల తరపున నిలబడడానికి నిరుద్యోగుల సమస్య పైన అవగాహన ఉండాలి. ఈరోజు మెగా డిఎస్సి అన్నారు. డిఎస్సిలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతోంది. ఏది రమ్మనండి, మాట్లాడమనండి. ఒక 20 నిమిషాలు ఏకదాటిగా డిఎస్సి వాళ్ళకి ఆ వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇవ్వమనండి. ప్రభుత్వానికి గుర్తు చేయమనండి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి అడగమనండి. కనీసం ఎక్కడ సార్ ఏం కంటెంట్ ఉంది? ఆషామాషి అనుకుంటుర్రా మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజాప్రతినిధులుగా గొంతిప్పడం అంటే, నిరుద్యోగుల తరపున గొంతిప్పడం అంటే, పార్లమెంట్లో అడుగుపెట్టడం అంటే, లేకపోతే జోక్ అయిపోయిందా వెళ్ళి నామినేషన్ వేసి రావడం? దానివల్ల ఆమెకు ఒరిగిందేం లేదు సార్, పైసలు ఉన్నాయి. కానీ
నిరుద్యోగుల తరపున అని మమ్మల్ని దిగదార్చుతుంది. మమ్మల్ని మీన్స్ నన్ను కాదు, నిరుద్యోగుల్ని. చాలామంది కమెంట్స్ పెట్టారు ఇంతకు ముందు కూడా. దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక ప్రతినిధిగా నిలబడాలంటే కనీసం ప్రజా సమస్య పైన అవగాహన కలిగి ఉండాలండి. ఏ విషయం మీద గ్రూప్ 1 మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో ఆమె స్పందించింది లేదు, ఒక మాట్లాడింది లేదు, ఏదీ లేదు. కనీసం అక్టోబర్ 12 రోజు ప్రవళిక చనిపోయింది, సాటి నిరుద్యోగి. ఆమె చనిపోయింది. ఆమె హాల్ టికెట్స్ అన్ని బయట పెట్టడం జరిగింది కేటీఆర్ గారు వాగిన వాగుడుకు. ఆ రోజు ఆమె చనిపోయిన రోజు నైట్ ఎంతోమంది మా అన్నలు, తమ్ముళ్ళు, తోటి వాళ్ళ విద్యార్థులు, నిరుద్యోగులు, ఈవెన్ దో లేడీస్ కూడా పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. కల్లారా చూసినాం ఆ నైటు. 2 వరకు అక్కడుండి లాఠీ దెబ్బలు తిని ఆ బాధ ఏందో చూసున్నారు. ఎవరు సార్ నిరుద్యోగులు? అసలైన నిరుద్యోగులు ఎవరు? సమాధానం చెప్పండి. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, ఐఏఎస్ అధికారి, ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానల్, మీకేం పోయే కాలం అయ్యా? ఈ సబ్స్క్రైబర్స్ లైకుల కోసం అయితే ఇంకేమైనా చేసుకోవాలి. ఎందుకు ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేస్తే జనాలు కొంతమంది ఆలోచన కలిగినటువంటి మేధావులకు చేతులెత్తి మొక్కుతున్న దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు నిరుద్యోగుల పేరు వాడుకొని పైకొచ్చిన వాళ్ళే. అసలైన నిరుద్యోగులు మాత్రం అట్లనే ఉంటారు, వాళ్ళ సమస్యలు అట్లనే ఉంటున్నాయి. ఎందుకు ఆలోచించట్లేదు? మీకు అంత సపోర్ట్ చేయాలని ఉంటే, అంత నిరుద్యోగులను గుడ్ గవర్నెన్స్ దిశగా నడిపించాలని ఉంటే, రాబోయే తరానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఉంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు. రండి, యూనివర్సిటీకి రండి. ఈ యూనివర్సిటీ అంటే ఇది కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు వెళ్ళండి. రాజకీయ పరంగా అవగాహన ఉన్నది ఎవరికి, ఎంతమందికి ఉంది? ప్రజా సమస్యలపైన ఎవరికి అవగాహన ఉంది? అకాడమిక్స్ పరంగా ఎవరికి అవగాహన ఉంది? అవేర్నెస్ ఎంత? రిజర్వేషన్స్ అని ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం, దాని మీద అవేర్నెస్ ఎంత? వీటన్నిటి మీద చాలామంది అపర మేధావులు, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం పైన ఉన్నటువంటి వ్యూస్ కలిగినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. తీసుకురండి వాళ్ళకు మట్టిలోని మాణిక్యాలను వెతికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళని నిలబెట్టండి. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఆదర్శంగా నిలబడతారు. అరే ఒక కంటెంట్ లేదు, ఏమన్నా అడిగితే సమాధానం లేదు, జస్ట్ 4 బర్రెలు కాసుకొని ఆ బర్రెల ద్వారా సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చినంత మాత్రాన మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? ఈవెన్ దో నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా నేను ఇదే ప్రశ్నిస్తా. నాకు ఆ విషయం గురించి ఏం తెలియదు, నేను ఎట్లా చేయగలుగుతా అంట. ధైర్యం అని మీరు అంటారు, చాలామంది నోట్ల నుంచి విన్నా నేను ఈ మాట. ధైర్యం ఏంటి సార్? ధైర్యం ఉంటుంది, ఓకే, మాట్లాడాలి కదా. ఒక ప్రతినిధి చెప్పాలి సమస్యను. రేపు ఎంపీగా గెలిపిస్తాం అనుకోండి, గెలిపిస్తే పార్లమెంటుకు పోయి ఏం మాట్లాడుతుందండి? మా సమస్యలు ఏంది? నిరుద్యోగుల సమస్యలు ఏంది? అసలు నిరుద్యోగం అంటే ఏంటిది? నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది? ఏ రంగాల పరంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి? ఒక రకంగా ఆలోచిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలే అందరికి వస్తాయా, మిగతా వాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా అనేటువంటి విమర్శ కూడా ఉంది. మరి దానికి సానుకూలంగా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటిది? ప్రభుత్వానికి అందించే సూచన ఏంటిది? ఇవన్నీ ఉండాలా? లేకపోతే ఏదో జోక్గా పోయి ఎవరో చెప్పిరని చెప్పి, పైసలు ఇచ్చిరని చెప్పి నామినేషన్ వేసి రాగానే సపోర్ట్ చేస్తారా సార్ మీరు? ప్రముఖమైనటువంటి యూట్యూబర్స్ వాళ్ళకు చెప్పడం, లాయర్లు కూడా ఏమన్నంటే చాలు పిటిషన్లు వేయడం, ఇవన్నీ ఎందుకు సార్? నిజమైన వాళ్ళకి ఎక్కడ లబ్ధి పొందుతున్నారు? లబ్ధి పక్కన పెట్టండి, వాళ్ళకి ఏ విధంగా ప్రతిఫలం చెందుతుంది, వాళ్ళకి ఏ విధంగా ప్రతిఫలం దక్కుతుంది అని అడుగుతా ఉన్నా. మేము ఇంకొకసారి ఇది ఇట్లనే కొనసాగితే మాత్రం, ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది నిరుద్యోగులు ఆవేశంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ మీడియా ద్వారా ఇక్కడి నుంచి ఇప్పుడు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏంటిదంటే, ఎవరైనా ఆమె నిరుద్యోగుల తరపున అనేటువంటి ఆ పదం ఇప్పటికైనా వాడడం మంచిది కాదు. ఆ పదంని వాడొద్దు దయచేసి. మీరు ఇండివిజువల్గా పోటీ చేసుకుంటే మేము కూడా మీకు సానుకూలంగా, సాటి మనిషి ఇట్లా సాటి ఆడపిల్ల పోటీ చేస్తూ ఉందని అని అనుకుంటా ఉంటాం. కానీ నిరుద్యోగుల తరపున అనే పదాన్ని వాడితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆగ్రహం అంటే మేమేం దాడులేం చేయం. మళ్ళీ మీరు ఆ విధంగా రాజకీయ పరంగా ఆలోచించకండి, అది కాదు, లీగల్గా ఈసారి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అబాసు పాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అవాస్తవాలను సమాజం పైన స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని కూడా మేము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఆ అవసరాన్ని తీసుకురావద్దు. మేధావులందరికీ చెప్తున్నా. మొన్న కృష్ణ ప్రదీప్ సార్ గారు పిలిచి
ఇంటర్వ్యూ చేస్తారా సార్? మీరు దాంట్లో ఒక మాట అన్నారు ఆ ఇంటర్వ్యూలో, గుడ్ గవర్నెన్స్ దిశగా బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఏం చెప్తారు, ఈమె ఆదర్శంగా నిలవబోతుంది. ఏంది సార్ మీరు అసలు? మేము ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి మాకే సిగ్గనిపిస్తూ ఉంది. అనొద్దు ఇట్లా, కానీ దయచేసి మేము చాలా గౌరవిస్తాం సార్. ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు నడుపుతూ ఉన్నారు, మీరు ఎంతో మేధావులు, మీరు చాలా పెద్దవాళ్ళు, ఎంతో నైతికతను మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకు సార్ ఎవరిని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ చదువు వాళ్ళ కష్టమంతా మీకు తెలియదా? ఇదంతా ఎట్లుంది తెలుసా? ఇదంతా ఎట్లుందంటే కేసీఆర్ గారి పాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి కాళ్ళు మొక్కిరు కదా, మన కేసీఆర్ కవితమ్మ గారి కాళ్ళ కాడ కూర్చున్నారు చూడండి, అది నేర్పుతున్నారు మీరు. ఆదర్శం కాదది, గది నేర్పుతున్నారు ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి మీరు. ఇదా సార్ నేర్పేది? ఇది కాదు కదా. ఇంకొక పేరు కూడా తీయాల్సినటువంటి అవసరం వస్తుంది. అసలు మేము ఊహించను కూడా ఊహించలే. మేము పొద్దున్న లేస్తే వాళ్ళ స్పీచ్లు వింటూ ఉంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళ మోటివేషన్తో ఉంటాం మేము. జేడి లక్ష్మీనారాయణ గారు ఏం సార్ ఈ బాధ మాకు? ఎవరిని ఆదర్శంగా చూపిస్తున్నారు సార్ మీరు? ఒక్కటే విషయం మీద మేము ఈరోజు సవాల్ చేస్తూ ఉన్నాం, రమ్మనండి కంటెంట్. మేము అడిగిన ప్రశ్న మీద నిక్కచ్చిగా ఆమె సమాధానం చెప్పగలగాలి. నిరుద్యోగుల సమస్యలపైన ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది కదా, ఇప్పుడు ఎవరు ఆమెకు సాయం చేయకుండా ఆమె మాట్లాడగలగాలి. ఆమె చదివిన చదువు ఎంత, ఆమె ఎక్కడ దాకా చదివింది, ఆమె నిజమైన నిరుద్యోగురాలేనా, ఆమె రాసినటువంటి ఆ పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆమెకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇవి ఏమీ లేకుండా నిలబడుతున్నాం, నామినేషన్ వేసినాం అనగానే అంటే నిరుద్యోగులు మేమందరం చేతగాక నామినేషన్ వేయలేదా, లేకపోతే ఏమన్నట్టు సార్? ఈ ఉద్దేశం దేనికి ఇది సంకేతం? ఏం నేర్పిస్తా ఉన్నారు సార్ సమాజానికి, విద్యార్థులకి, భావితరాలకి? నామినేషన్స్ ఎందుకు వేయలేదు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఈసారైన విద్యార్థులు బాగుపడాలని, ఇది నిజమైన నిరుద్యోగుల బాధ. ఇది ఇట్లా ఆలోచించినాం మేము. మీరందరూ పోయి అక్కడ యూట్యూబ్ ఫేమ్ ఇచ్చి యూట్యూబర్స్ అందరూ పోయి పైసలు 20 లక్షలు వచ్చినాయని ఈరోజు ఆమె బాహాటంగా చెప్తా ఉంది. నిజమే కావచ్చు, ఆ 20 లక్షలు నువ్వు నిజమైన నిరుద్యోగురాలు అయితే రా, ఇక్కడ అన్నం తినడానికి కూడా చదువుకునే పిల్లలకి ఇది లేదమ్మా, వాళ్ళకు వంచాలి కదా. బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ బర్రెలెక్క ఎట్లున్నది చెప్పండి. ఈరోజు కార్లలో తిరుగుతూ ఉంది అంటే కార్లలో తిరగకూడదా అని కూడా మీరు అడగొచ్చు. నిరుద్యోగులను సార్ పొట్ట కూటికి కూడా మాకు వెళ్ళదు కదా, నిరుద్యోగుల డెఫినేషన్ అది కదా. బిఫోర్ ఎమ్మెల్యేస్ అంటే ఆమె నిరుద్యోగురాలు అనేది ఓకే, మీరు ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా నిరుద్యోగురాలు ఎట్లయితే సార్? కార్లలో తిరుగుతుంది, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు ఎట్లా నిరుద్యోగురాలు అవుతుంది ఆమె? దమాకుండే మాట్లాడుతుర్రా? తెలివి లేదు మన్ను లేదు అనొచ్చా సార్ మేము ఈ విషయంలో? ఎందుకు ఇలాంటి లీగల్గా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం? నిరుద్యోగుల తరపున అనే పదం వాడితే మాత్రం, ఇది నేను అందరికీ చెప్తా ఉన్నా, ప్రముఖమైనటువంటి మేధావులు, నాకేం భయం లేదు సార్, మీరు నా మీద ఎన్ని చేసినా ఏం కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా, మీరు చూపెట్టండి, నిరూపించండి, ప్రూఫ్ ఎవిడెన్స్. ఎట్లా నిరుద్యోగురాలైంది మేము నిరూపిస్తాం. మేము నిరుద్యోగులం, మేము కొట్లాడినాం. మేము మీన్స్ నిరుద్యోగులు. నా ఒక్కదాని మీద విరుచుకుపడకండి. అందరం చదివిన చదువేంది, కొట్లాడింది ఎన్ని, వచ్చిన మార్క్స్ ఎన్ని, వాళ్ళకి అపరమేధావులు కొంతమంది మా విద్యార్థులు ఉన్నారు, తిండి తిప్పలు లేకుండా తిరిగిరు ఎలక్షన్స్లలో. మరి వాళ్ళు వేయలేకనా సార్? దయచేసి ఇదంతా ఆవేదన ఆక్రోషంతో మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. దీనికి కూడా జలసీ అని, లేకపోతే సాటి ఆడపిల్ల పైన ఇట్లా చేసిందని ఇట్లా ఆలోచిస్తే ఇక మీరందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి చేసుకోండి. మేము ఎందుకు విమర్శిస్తాం సార్? మాకు పని పాట లేదా? మేము చదువుకుందానికి వచ్చినాం, మేమేమో సీరియస్గా ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమైనాం, ఆమెమో కంటెస్ట్ చేయడానికి, నామినేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఏం చెప్తుంది? ఎమ్మెల్యే ఓడిపోయినా అని బాధ ఏం లేదు, ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోతే ఎమ్మెల్సీ. ఏంది ఇది? నిరుద్యోగుల పవర్ ఏంది సార్? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తలుచుకుంటే నిరుద్యోగులు కుర్చీ కూలగొట్టి ఇంకో కొత్త కుర్చీ తీసుకొచ్చిన వాళ్ళం. మేము నిలబడితే గవర్నమెంట్లు కూలిపోతాయి. నువ్వు నామినేషన్స్ వేసి తీసుకురావడం ఏడికి దిగజారిపోతుంది నిరుద్యోగుల పేరు. అసలు నువ్వు ఎట్లా నిరుద్యోగురాలు అవుతావమ్మా? సమాధానం చెప్పండి దయచేసి. బయటికి రండి. ఇన్ని రోజులు మీరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మేము కూడా చూసినాం. ఇప్పుడు కూడా పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు
ప్రముఖులు మేధావులు దయచేసి ఆలోచించండి. మీరు సమాజాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి రోజు గోషామహల్లో సుమారు అన్ని జిల్లాల నుంచి 380 మంది వస్తే 170 మందికి పైగా గోషామహల్ స్టేడియంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చిందా సార్? మాట్లాడిందా? ప్రవళిక చనిపోయినప్పుడు వచ్చిందా? మాట్లాడిందా? కొత్త గవర్నమెంట్ వచ్చినాక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి ప్రభుత్వానికి గుర్తు చేసిందా? గ్రూప్ 4 మీద మాట్లాడిందా? ఏ విషయం? టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసి మెంబర్స్ అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నప్పుడు వాళ్ళ విషయంలో ఏమన్నా స్పందించిందా? ఏ విధంగా స్పందన లేదు. మరి ఎట్లా నిరుద్యోగురాలు అయితే సార్? అందుకే ఏ పని చేసేటోడు ఆ పని చేయాలి. ఈ సామెత పాతకాలంలోనే ఉంది. తలగొరిగేటోడు వచ్చి ఏదో చేసినట్టున్నది ఇది ఇప్పుడు ముచ్చట. తలగొరిగేటోడు వచ్చి అంట గడ్డి బీకరాదు, గడ్డి బీకేటోడు వచ్చి తలగీకరాదు. ఎవడి పని వాడే చేస్తాడు కదా. కాబట్టి దయచేసి సమస్యలపైన అవగాహన లేని వాళ్ళని, సమాజం మీద అవగాహన లేని వాళ్ళని, నిరుద్యోగుల సమస్యలపైన పట్టు లేని వాళ్ళని ఎంపీ ఎలక్షన్స్లా, రాబోయే ఎలక్షన్స్లా ఇండిపెండెంట్గా మేము నామినేషన్స్ వేస్తున్నామని చెప్తే మీరు పోయి పెద్ద పెద్ద దండాలు పట్టుకొని కార్లు వేసుకొని లాయర్లు వచ్చి మేము కేసులు వేస్తాం ఏమన్నా అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అటు పైసలు ఇస్తారు కదా, రండి యూనివర్సిటీకి వచ్చి కనీసం వీళ్ళకి పైసలు పెట్టండి సార్. తినడానికి తిండి లేదు, 5 రూపాయల భోజనం తింటారు సార్. హాస్టళ్ళు లేక బయట రూములు తీసుకొని రెంట్లో ఉండి నైట్ 2-3 గంటల వరకు చదువుకునేటోళ్ళు ఉన్నారు సార్. దేశాన్ని ఇట్లా అభివృద్ధి చేయాలి, అట్లా కాదు సార్. మీరు కార్లు కొనిచ్చేటోళ్ళు కావచ్చు, విజిల్లు తయారు చేసి ఇచ్చేటోళ్ళు కావచ్చు, లేకపోతే మీరు 20 లక్షలు ఇచ్చేటోళ్ళు కావచ్చు, ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు వేసేటోళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోండి. పోయే యూట్యూబర్స్ కావచ్చు, ఛానల్స్ వాళ్ళు కావచ్చు. ఎట్లా సార్ ఇది? ఏ విధంగా న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అటు పెట్టే పైసలే ఇటు పెట్టండి. నేను నిజంగా మాట్లాడుతున్నా. అటు పోతే మేడారం జాతరకు పోతుంటే పసరా దాటినాక మొన్న వచ్చినటువంటి వరదలకి ఒక ఇంట్లో ఒక మేకలు కాసుకునేటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో తల్లి, కొడుకు, బిడ్డ ముగ్గురు కూడా వరదలకు కొట్టకపోయి కరెంటు తీగల మీద అడవిలలో తేలిండ్రు కదా. అదొక లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుడిసెలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రపంచానికి తెలియదు, అటు పోతే ప్రజలకు తిండి లేదన్నటువంటి విషయం మీకు తెలియదు, వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవన్న విషయం మీకు తెలియదు. అంత పేదరికంలో, అంత దుస్థితిలో బతుకుతూ ఉన్నారు. అంత లోతట్టు ప్రాంతంలో బ్రతకాల్సినటువంటి అవసరం ఏంటి సార్? పేదరికంలో ఉన్నారు, బతకడానికి జీవన ప్రమాణాలు లేవు అక్కడ. ఈ తెలివి ఆడ ఉపయోగించాలి మీరు. అది ప్రపంచానికి తెలియజెప్పాలి. మిలినియర్స్ అంతా వచ్చి వాళ్ళకు సాయపడేంత వరకు కూడా మీరు కొట్లాడాలి. అది యూట్యూబర్స్ చేసే పని. దేనికి మీరు చేసే పని దేనికి యూజ్ అవుతుంది, దేనికి ఉపయోగపడుతుంది? ఉట్ట పనికిరాని పని అది. మీ సబ్స్క్రైబర్స్ లేకపోతే లైక్ల కోసం. నిజమైన నిరుద్యోగులు నిలబడితే ఈరోజు మేము వచ్చి కొట్లాడతాం. ఈవెన్ మేము వచ్చి కొట్లాడి వాళ్ళు గెలిచే అంతవరకు కూడా పని చేస్తారు ప్రతి నిరుద్యోగి. ఆమె నిలబడ్డప్పుడు ఒక నిరుద్యోగి అని ఆడికి వచ్చిండా? వస్తే ఎవరో వాళ్ళ లాభం కోసం వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరు ఒప్పుకోలే ఆమె నిరుద్యోగి అంటే. మీరు తప్పితే ఎవరైనా ఒప్పుకోవద్దు దయచేసి. ఏమన్నా తెలివి ఉన్న పనులైనా అయి మెదడు పని చేస్తుందా, లేదా బుర్రలు ఏమన్నా ఉన్నదా బుర్రలా? ఎట్లా అన్నా సార్ మిమ్మల్ని మాటలు అనాలా ఉన్నా కూడా మాకు నోరు రావట్లేదు. మాకు బాధ, మా నిరుద్యోగుల బాధలు పట్టించుకోరు సార్. మాకు చదువుకోవడానికి జీవన ప్రమాణాలు లేవు, మా ఇళ్లలో పేదరికంలో ఉన్నారు, మాకు పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉన్నాం, 3 పూటలు తినలేని పరిస్థితులలో ఉన్నామంటే పట్టించుకునే నాదులు లేడు. కానీ అక్కడికి పోయేసరికి ఎందుకు అంత హైప్? దేనికి ఇస్తుర్రు మీరు? దయచేసి ఆత్మపరిశీలన చేసుకొని మరోసారి కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఇంకొకసారి ఆమె నిరుద్యోగుల తరపున అనేటువంటి పదం వాడితే మాత్రం లీగల్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెను ఒకసారి మేము సవాల్ చేయడం జరుగుతూ ఉంది. చర్చకు, ఇవి ఏ విషయం పైన అయినా ఆమెను చర్చకు రమ్మనండి. లేకపోతే ఇది జరిగి తీరాలి దయచేసి.